జరిగేది ఉండదని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. సతీష్ గారు, ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులు సరే వాళ్ళు వస్తున్నారా, మీరు తీసుకుంటున్నారా, ఆకర్షిస్తున్నారా, ప్రలోభపెడుతున్నారా, బెదిరిస్తున్నారా, ఏం జరుగుతుందో కానీ రోజుకొకళ్ళు అయితే కాంగ్రెస్ పార్టీలో వెళ్తున్నారు. కానీ ఇది రాజ్యాంగబద్ధం కాదు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. కేసీఆర్ గారు కూడా అదే చెప్తున్నారు. ఏదైతే రేవంత్ రెడ్డి గారు అంతకుముందు చెప్పారో అండ్ కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పింది, ఉదయపూర్కు సంబంధించిన తీర్మానం కానివ్వండి, లేకపోతే పాంచన్యాయలో కూడా ఎవరు కూడా రాజీనామా చేయకుండా పార్టీలో చేర్చుకునే అవకాశం లేదు అని చెప్పిన వాళ్ళు ఇవాళ మరి రాజీనామాలు చేయకుండానే ఎట్లా చేర్చుకుంటున్నారు? అంటే రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ ఆయన సీటు గురించి భయం ఉంది కాబట్టి ఇతర పార్టీల నుంచి చేర్చుకుంటున్నారు. నిజంగా ఆ చర్చలో వాస్తవం ఉందా? ఇప్పుడు ప్రత్యేకంగా ఈ డిబేట్కు పాల్గొన్న మిత్రులకు మరియు వీక్షించబోయే ప్రజలకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి నమస్కారం తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆ ఎన్నికలలో టీఆర్ఎస్కి వచ్చింది 63 సీట్లు వచ్చినాయి. అప్పుడు తెలుగుదేశానికి 19 అనుకుంటా, 19, 21 వచ్చినాయి. తెలుగుదేశం అయితే వీటందరినీ ఆ రోజు ఒక్కొక్కరిని ఏరుకొని 12 మందిని జమ చేసుకొని టీడీఎల్పీని మేము కలుపుకుంటున్నాం అని చెప్పేసి అని రాజకీయ పునరేకీకరణ అని చెప్పేసి అని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రతిపక్షం అనే ఆలోచన లేకుండా ఒక్కటిగా ఉండి ఆయన అసెంబ్లీలో మొదటి అసెంబ్లీ సమావేశాలనేమో అందరం తెలంగాణ అభివృద్ధి కోసం పనిచేద్దామని మాట్లాడిన వ్యక్తి, ఎవరు పార్టీలలో వాళ్ళు ఉండండి, రాష్ట్రం మనకు వచ్చింది, మనం అంతా కలిసి పనిచేద్దామని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి పునరేకీకరణ పేరుతోన తీసుకుండు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎల్పీ లీడర్గా ఉన్నది జానారెడ్డి గారు. జానన్నను బాగా భుజాల మీద మోస్తూ మాట్లాడాడు కేసీఆర్ గారు. జానన్న గారు ఉన్నారు, మంచి సలహాలు సూచనలు ఇస్తారు, అట్లా ఇట్లని తెలుగుదేశాన్ని కాలిపట్టి. అయితే ఆ సమయంలో విలేకరులు ఒక ప్రెస్ మీట్లో ఒక మాట అడిగారు కేసీఆర్ గారు. సార్, మీరు ఉద్యమ సమయంలో ప్రెస్లో ఒక మాట మాట్లాడినారు, ఉద్యమం నడుస్తున్నప్పుడు ఉద్యమకారులలో ఉండి ఉద్యమ పార్టీగా ఉండి ఎమ్మెల్యేలో గెలిస్తే వాళ్ళు ఇతర పార్టీలలో జాయిన్ అవుతుంటే సిగ్గు లేదా? వీళ్ళు మనుషులేనా? వీళ్ళని చెప్పిడుచుకొని కొట్టాలి, వీడు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి ఎట్టబోతాడు అని అసలు అగ్రావేశంతోనే మాట్లాడండి కేసీఆర్ గారు. అదే అధికారంలోకి వచ్చిన తర్వాత అదే విలేకరులు తిరిగి ఆయన అదే క్వశ్చన్ అడిగారు, ఏం సార్ మీరు అందరినీ తీసుకుంటారంటే, ఎవడా చెప్పింది ఆ మాట? నేను ఎప్పుడన్నా? రాజకీయాల్లో మస్తు నడుస్తుంటాయి ఇవన్నీ అని రెండవ మాటగా చెప్పిన మాటలు మనకి ఇప్పటి జ్ఞాపకం ఉన్నాయి. అవి తిరిగి చూస్తే అవన్నీ బయటికి కనపడతాయి, ఆల్రెడీ లైవ్ ఉన్నాయి. అదే సమయంలో ఇప్పుడు రెండవసారి కాంగ్రెస్ పార్టీని ఒక్కొక్కరిని తీసేసుకొని అయితే తీసుకొని మంత్రులు ఇచ్చాడు. తెలుగుదేశంలోనే అయితే తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళనైతే తీసుకొని మంత్రివర్గంలో కలిపేసుకుంటాం. తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఎంత ఘోరంగా మాట్లాడారు ఉద్యమ సమయంలో. అసలు కేసీఆర్ గారిని అయితే నానా బూతులు తిట్టిండు ఆయన. అసలు వాళ్ళు తెలుగుదేశం పార్టీలో కూడా కొంతమంది తెలంగాణను కొంతమంది సపోర్ట్ చేస్తే, అప్పుడు ఉద్యమంలో జేఏసీలో పనిచేస్తుంది, కొంతమంది ఏమో అసలు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు అయితే డెడ్ అగ్నెస్ట్ చేశారు, ఎక్కడ తెలంగాణ ఎక్కడ కథ అని చెప్పేసి అని అన్నారు. కానీ వాళ్ళనే మొట్టమొదటి తీసుకున్న కేసీఆర్ తీసుకొని మంత్రి పదవులు ఇచ్చిండు ఆయన. అది ఎంత పెద్ద ద్రోహం అంటారు. అప్పుడు కేసీఆర్ చెప్పిన సమాధానం ఏంటంటే, మాది భక్త రాజకీయ పార్టీ, మాది ఉద్యమ పార్టీ కాదు, మేము రాజకీయమే చేస్తాము, భక్త రాజకీయ పార్టీ అని చెప్పేసి స్పష్టంగా బల్ల గుద్దినట్టు చెప్పిండు ఆయన. తర్వాత రెండవసారి కాంగ్రెస్ పార్టీని కలిపేసుకుండు. ఈరోజు అక్కడ కూడా వాళ్ళకే మంత్రి పదవులు ఇచ్చారు, సవితేంద్రారెడ్డి గారు అందరికి ఇచ్చాడు. అయితే మేము ఆ రోజు బాధపడ్డది ఏంటంటే, ఉద్యమకారులు చాలామంది జైల్లో పోయిన వాళ్ళు ఉన్నారు, దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు, జెండా పట్టుకొని తిరిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి అందరికీ కూడా అవకాశాలు ఇవ్వకుండా ఈ బయట నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా మంత్రివర్గంలో పెట్టుకొని వాళ్ళ చేతుల వాళ్ళ ఇళ్ళ కాడ కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు చేతులు కట్టుకొని నిలబడి పని కోసం ఆడుకునే దౌర్భాగ్యమైన పరిస్థితి తీసుకొచ్చిండు కేసీఆర్ అని చెప్పేసి అని అనుకున్నాం. ఆ 10 సంవత్సరాలు, మొదట 5 సంవత్సరాలు అనుకున్నాం, తర్వాత కూడా 5 సంవత్సరాలు అనుకున్నాం. అయితే అదే సమయంలో ఇప్పుడు గవర్నమెంట్ పోయిన తర్వాత మాకు ఇప్పుడు ఆయనకు ఆ రోజు 63 వచ్చినాయి, మాకు 64 వచ్చినాయి. ఇప్పుడు ఒక సీటే ఎక్కువ వచ్చింది. ఆ తర్వాత సిపిఐ వాళ్ళు ఒక సీట్ ఉన్నది, మాకు 65 ఉన్నాయి.
వాళ్ళు ఆ పార్టీలో ఎప్పుడైతే అధికారంలో కిందికి వెళ్ళిపోయినారో ఆటోమేటిక్గా మేము ఎవరికి మంత్రి పదవులు ఇచ్చిందే చేసిందే వాళ్ళు ఆటోమేటిక్గా మా దగ్గరకు వస్తున్న వాళ్ళని మేమేం కాదనట్లేదు. ఇంకోటి రాజీనామా చేయించమని కూడా ఎందుకు అనుకుంటారు మీరు? ముక్కుమ్మడిగా కూడా రాజీనామా చేయించవచ్చు మేము. ఆ సమయం ఉంది, తొందరపడవలసిన పని ఏం లేదు, సమయం ఉంది. ఆల్రెడీగా ఎంపీగా పోటీ చేసిన దానం నాగేంద్ర గారికి అదే కండిషన్ మీద తీసుకున్నాం మేము. ఓకే, అదే కండిషన్ మీద తీసుకున్నాం మేము. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరినీ కూడా రాజీనామా చేయమంటాం మేము. ఎందుకు మేమే చట్టం తీసుకొచ్చినాం, మేమే అది చేసినాం. చేయించుకున్నాకే తీసుకోవచ్చు కదా, ఇప్పుడే మరి తొందర ఏమొచ్చింది? తొందర లేదు, వాళ్ళు వస్తున్నారు మేడం. ఆల్రెడీ ఇంకోటి మా ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, మేము క్లియర్ కట్గా కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన వ్యక్తులకి మేము మంత్రి పదవులు ఇస్తాము అని చెప్పినాం. వాళ్ళు వాస్తవానికి నిజంగానే పదవుల మీద ఆశ ఉన్న వాళ్ళు అయితే వాళ్ళు రారు, అక్కడనే ఆగుతారు. కానీ వస్తూనే ఉండరు. దాంట్లో మేము ఇంకోటి నియోజకవర్గాల్లో కూడా ఎమ్మెల్యేలని మరి ఆలపాలనలాగా మేము పక్కన పెట్టి మేము నిధులు సపరేట్గా ఏమి ఇవ్వట్లేదు. వాళ్ళను ఆల్రెడీ ఎందుకు వాళ్ళు ముఖ్యమంత్రి గారిని కలవలేదా? మెదక్ జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు వచ్చి కలవలేదా? ఎవరు కలవలేదు? అందరూ కలిసిండ్రు. అందరికీ కూడా సమానంగా అవకాశాలు ఇస్తున్నాం, కలిసి పనిచేసుకోండి అని చెప్తున్నాం. అయితే అదే సమయంలో ఈరోజు మేము మా దాంట్లోకి వస్తున్న వరకల్లా మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు జాయిన్ అవుతుంటే వాస్తవానికి రేవంత్ రెడ్డి గారు ఎందుకు వాళ్ళ ఇళ్ళ కాడికి వెళ్ళాడంటే వాళ్ళు వయసులో చాలా పెద్దోళ్ళు, అనుభవంలో కూడా పెద్దోళ్ళు. వాళ్ళు ఈయన రమ్మనంత మాత్రం వాళ్ళు ఏం మురికి రావాల్సిన పని ఏం లేదు కదా. ఇప్పుడు ఈయన పోయి ఉండొచ్చు, పలకరించి ఉండొచ్చు. అయితే వాళ్ళేమి పట్టుబలంతంగా రెడబట్టుకొని అయితే గుంజుకొని అయితే వస్తలేం కదా రండి అని. లేకపోతే మీలాగా ఎంక్వైరీలు అని పెట్టి లేకపోతే ఇంకోటి పెట్టి గందరగోళం అయితే చేయట్లేదు కదా. తెలియదు కదా ఏం జరుగుతుంది అనేది. ఎందుకంటే మేమేం చేయం కూడా. మహిపాల్ రెడ్డి గారి మీద మొన్న ఈడీ రైట్స్ అయినాయి, కట్ చేసి ఆయన ఢిల్లీలో. అవును మేడం, మాట చెప్తున్నా. ఇప్పుడు ఎందుకంటే ఈడీ రైట్స్ ఎవరో దరఖాస్తు పెట్టారు, వాళ్ళకి మైండ్స్ ఏమో రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు అధికారికంగా వాస్తవానికి ఎవరి అండ చూసుకొని ఆయన ఇవన్నీ చేసి ఉండొచ్చు ఆ రోజు. ఇప్పుడు ఈయనకు మహిపాల్ రెడ్డి కాదు, వాళ్ళను తవ్వుతే ఒక్కొక్క నెలక విపరీతమైన కేసులు ఉన్నాయి. మేము ఎందుకు అవన్నీ పర్సనల్ గడ్స్ మాకు అవసరం లేదు. 7.5 లక్షల కోట్ల రూపాయల అప్పులో ప్రతి ఒక్కరిని చేయింది, ప్రతి స్కీములో స్కామ్ ఉంది. వీళ్ళు ఎవరేం శుద్ధపూసలు ఎవరేం కాదు, ఎవరికేమి అది లేదు. అటువంటి వ్యక్తులను మంచి చేయడం అనేది దాన్ని గమనించుకొని ఇప్పుడు ఆయన ప్రైవేట్ వ్యాపారం అది. ఎవరిది? మహిపాల్ రెడ్డిది. ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎవరెవరు దోసుకొచ్చినారో ఎవరెవరు చేసిరో అవి ఖచ్చితంగా బయటకు వస్తాయి. నేనేమంటున్నా మేడం, ఇప్పుడు మహిపాల్ రెడ్డి గారైనా ఇంకెవరైనా చట్టం తన పని తను చేసుకోకపోతుందండి. ఎవరేం కాపాడరు. కానీ గతంలో బీజేపీలో చేరే నాయకులు మాత్రం వీళ్ళ మీద కేసులు ఉన్నాయి కాబట్టి బీజేపీలో జాయిన్ అవుతున్నారు. ఇప్పుడు బీజేపీలో ఎట్టుందంటే బీజేపీలో నోటీసులు ఇస్తారు, బంద్ అయిపోతాయి. అక్కడ చట్టం తన పని చేసుకోదు. జాయిన్ అయినప్పుడు ఇదే చెప్పారు, వాళ్ళ కేసులు ఉన్నాయి, బీజేపీలో జాయిన్ అవ్వగానే వాళ్ళు. ఇప్పుడు మేము మా దగ్గరకు వచ్చిన వాళ్ళ మీద కేసులు వెళ్తే ఇవన్నీ మేము ఇప్పుడు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు, ఆయన మీద గొర్రెలది ఏదో స్కామ్ నడుస్తుంది, ఆ గొర్రెల గిల్లు వంచింది ఆయన్ని. అందుకే ఆయన కూడా వచ్చేస్తారని ఏమంటారు, ఆయన వస్తే ఆయన పుకార్లు వేస్తుంది, వాస్తవానికి పుకార్లు వేస్తుంది. అంతేగాని మేము ఎవరిని తీసుకోవాలనో ఎవరిని తీసుకోకూడదో మా ముఖ్యమంత్రి గారికి తెలుసు స్పష్టంగా. అంత రాజకీయ పరిజ్ఞానం ఉంది అతనికి. అంటే ఈయనలాగా టక్కుటమార గజకర్ణ గోకర్ణ విద్యలు తెలియకపోవచ్చు, కానీ మంచి చెడు అంశాలు మాత్రం తెలుసు అతనికి. కనుక వాళ్ళు ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టి గందరగోళం వెట తీసుకుంటారు, హైకోర్టుకు ఓడిపోతారు, సుప్రీంకోర్టు వాడరని ఒకరు చెప్తారు, రకరకాలు ఉన్నాయి. నేనేమంటున్నా, ఖచ్చితంగా వాళ్ళను ఆ పరిస్థితి వస్తే ఖచ్చితంగా రాజీనామాలు చేస్తారు. అందులో ఏం సంశయపడవలసిన అవసరం లేదు. వాళ్ళందరూ కూడా ప్రజాపాలనలో ప్రజలు ఆశీర్వదిస్తారు, వాళ్ళని ఖచ్చితంగా గెలిపిస్తారు. అంతేగాని ఎవరికో భయపడి ఏదో చేస్తారని, మా ముఖ్యమంత్రి గారిని దించుతారనో అదనో ఇదనో మాత్రం ఇవన్నీ జరగట్లేదు. ఇది స్పష్టంగా చెప్తున్నాం. రాజీనామాలు చేసే సమయం వస్తుంది, ఆ రాజీనామాలు కూడా చేస్తారు. అందులో ఏం భయపడవలసిన అవసరం లేదు. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్లు ఇంత గందరగోళంలో వాడి విపరీతంగా నోటికి వచ్చినట్టు మాట్లాడడం. ఎందుకంటే వాళ్ళు పారదర్శకమైన పాలన అందించుంటే మిగతాలు ఎవరు అనకూడదు మిమ్మల్ని. కానీ మీరు చేసిన ప్రతంత మొత్తం అందరినీ
రాష్ట్ర అభివృద్ధి కోసం అనుకున్నాం కానీ వాళ్ళ అభివృద్ధి కోసమని అనుకోలే. 7.5 లక్షల కోట్లు అప్పు అవుతుందని చెప్పేసి అనుకోలే. ఏదో తెలంగాణ అభివృద్ధి చేసుకుందాము ఏకీకరణ అంటుండు సార్ అని చెప్పి నడిచింది. కానీ ఇప్పుడు జరిగే ఏకీకరణ ముచ్చనిక కాదు. వాస్తవం 7.5 లక్షల కోట్లు అప్పు అయింది. దాంట్లో నుంచి బయటపడి రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, రాష్ట్ర అభివృద్ధిని చేసుకోవాలనేది వాళ్ళ లక్ష్యం. అంతే తప్ప కానీ మమ్మల్ని